శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారు ఏ రంగంలో స్థిరపడే అవకాశం ఉంది, వీళ్ళు ఏ వృత్తులు చేయడం వలన జీవితంలో తొందరగా ధనం సంపాదించే అవకాశం ఉంటుంది, వీళ్ళు అదృష్టవంతులుగా మారాలంటే ఏ రంగులు ఏ రత్నాలు కలిసి వస్తాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ముందుగా మరి ఈ రాశి కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. ఇదే రాశి యందు గురువు ఉచ్చస్థితి పొందడం జరుగుతుంది. సో అలాగే ఇదే రాశిలో కుజుడు నీచ స్థితి పొందడం జరుగుతూ ఉంటుంది. సో అందువలన ఏంటంటే ఈ రాశి వారికి, ఈ రాశిలో జన్మించిన వారికి ఈ గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మిగతా గ్రహాలు పక్కన పెడితే కుజుడు ఈ రాశి వారికి యోగకారకుడు, గురువు మిత్రగ్రహం ఉచ్చస్థితి, కుజుడు స్వక్షేత్రాధిపతి. సో ఈ కారణాల వల్ల ఈ రాశిలో జన్మించిన వారు చాలా సున్నిత మనస్కులై ఉంటారు. ఎవరికి అపకారం చేయకుండా, ఎవరికి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించే జాతకులు వీళ్ళు. ఎంత తెలివితేటలు ఉన్నప్పుడు కూడా అవి బయటికి కనబడకుండా ఉంటాయి. చాలా ఇన్నోసెంట్గా ఏది తెలియని వారుగా ఉంటారు. అంత మేధస్సు ఈ జాతకులు కలిగి ఉంటారు. సో ఇది జలతత్వ రాశి. జలతత్వ రాశి అవడం వల్ల సముద్రం నుంచే అనేక రకాల ఉత్పత్తులు, అనేక రకాల వస్తువులు పుట్టడం జరిగింది. సో ఆ కారణం వల్ల ఈ రాశి జలానికి సంబంధించింది, ఎక్కువగా నేవీ, ఇండియన్ నేవీ సంబంధించింది, ఫిషరీస్ డిపార్ట్మెంటు, అంటే ముఖ్యంగా మత్స్య పరిశ్రమ, చేపలు, రొయ్యల పెంపకాలు, చేపల పెంపకాలు ఇవి అనుకూలంగా ఉంటాయి. అలాగే సాల్ట్ తయారు చేయడం, అంటే ఇప్పుడు ఇది పెద్దగా చాలామందికి తెలియకపోవచ్చు, కానీ ఇది ఈ సీ కోస్ట్ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఈ సాల్ట్ తయారు చేయడం అది కనబడుతూ ఉంటుంది. సో ముఖ్యంగా ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్, ఎగుమతి దిగుమతి వ్యాపారం, షిప్ యార్డు, అంటే విశాఖపట్నంలో ఉన్నటువంటి షిప్ యార్డులు, దానికి సంబంధించిన ఈ ఈస్ట్ కోస్ట్ అంతా ఉన్నటువంటి షిప్ యార్డులు, ఈ పడవల్లో చేపలు పట్టడం, పడవల్లో ట్రాన్స్పోర్టు, ఇవన్నీ కూడా ఈ రాశి వారికి అనుకూలించాయి. మరి నవీన యుగంలో ఇది పరిశీలిస్తే ఎక్కువగా మెడిసిన్, డాక్టర్లు ఎక్కువగా ఈ రాశిలో జన్మించిన వారు, మరి అటు కెమికల్ సంబంధించింది, మరి అత్యంత మేధావి గురువు కూడా ఉండడం, ధన్వంతరికి సంబంధించిన రాశి అవ్వటం వల్ల, విష్ణుమూర్తికి ప్రియమైన రాశి అవ్వటం వల్ల వీళ్ళు ఎక్కువగా వైద్య వృత్తిలో రాణించగలుగుతుంటారు. దానికి సంబంధించినటువంటి అన్ని రకాల సైన్సెస్లు కూడా ప్రావీణ్యాన్ని కలిగి ఉంటారు. ఎక్కువగా మరి గురువు ఉచ్చ ఉండడం వల్ల చిల్డ్రన్స్ స్పెషలిస్ట్గా, పిల్లల డాక్టర్లుగా బాగా రాణించగలుగుతూ ఉంటారు. దాని తర్వాత చతుర్థం మనకి ఏం చెప్తూ ఉంటుంది, విద్య, అలాగే వాహనాలు, ఆస్తులు, ఇవి చెప్తూ ఉంటారు. అంటే మనకి ఆతిథ్యాన్ని ఇచ్చే సంబంధించినవన్నీ కూడా, అంటే మాతృ సంబంధించినవి ఏముంటాయి, హోటల్సు, 10 మందికి భోజనాలు పెట్టే చోటు, హాస్టల్సు, అంటే బాయ్స్ హాస్టల్సు, గర్ల్స్ హాస్టల్సు, రెసిడెన్షియల్ కాలేజీలు, రిసార్ట్సు, స్టార్ హోటల్సు, ఇంకా కొద్దిగా రాహు ప్రభావం ఉంటే బార్ అండ్ రెస్టారెంట్లు, ఇవన్నీ కూడా నర్సింగ్ హోములు, హాస్పిటళ్ళు, ఇవన్నీ కూడా ఆతిథ్యాన్ని ఇస్తూ వైద్యం చేసేవి, ఆతిథ్యాన్ని ఇస్తూ విద్య చెప్పేవి, ఎంటర్టైన్మెంట్ కలిగించేవి, ఇవన్నీ కూడా ఇందులో రాణించే అవకాశం ఉంది. అలాగే ఏంటంటే మరి ఈ ముత్యాలు కూడా ఇందులోనే పండిస్తూ ఉంటారు కాబట్టి సముద్రంలో పండుతూ ఉంటాయి, అంటే ముత్యపు చెప్పల ద్వారా. ఇప్పుడు కల్చర్గా కూడా, కృత్రిమంగా కూడా ముత్యాలు పండించడం జరుగుతూ ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే ముత్యాలు సంబంధించినవి తయారు చేయడం, వాటిని ఎక్స్పోర్ట్ చేయడం, అలాగే చేపల పెంపకం, దాన్ని పెంచడం, పైకి పంపడం, ఈ రొయ్యలు సంబంధించినవి. సో ఇవన్నీ కూడా దీనికి సంబంధించే ఉంటాయి. సో అలాగే మరి కుజుడు, మరి దీని కొంతవరకు వీక్ అయి ఉండడం అయినప్పుడు కూడా కుజుడికి నీచ అంటారు కానీ ఏమి ఉండదు. కుజుడు ఇంకా ఈ మీనరాశిలో ఉన్నప్పుడు అత్యంత బలవంతుడై ఉంటాడు. ఎందుకంటే అక్కడ గురువు ఉచ్చ పొందుతున్నాడు కాబట్టి గురువుకి విధేయుడిగా కుజుడు ఉండవలసి వస్తుంది. అంటే గురువు దగ్గర ఎంత గొప్పవాడైనా, ఆఖరికి రాజైనా కూడా కొంతవరకు మరి గురువుకి నమస్కారం చేయవలసిందే, తగ్గి ఉండవలసిందే, అతను పవర్ ఏమి చెల్లదు. కాబట్టి ఆ విధంగా గురువు ఉచ్చ పొందడం వల్ల అక్కడ కుజుడు తగ్గి ఉండడం వల్ల నీచ అని అన్నారు. అదే మకర రాశిలో గురువు నీచ పొందుతున్నాడు కాబట్టి అక్కడ అంటే
గురువు అక్కడ బలహీనం అవ్వడం వల్ల కుజుడు అక్కడ ఉచ్చులో ఉండడం జరిగింది. అంతకుమించి ఇందులో నీచ పొందాడు, ఎందుకు పనికిరాడన్న మాత్రం ఏం అనుకోవద్దు. బలం మాత్రం ఖచ్చితంగా వృశ్చిక రాశిలోనే కర్కాటక రాశిలోనే కుజుడు అత్యంత బలవంతుడై ఉంటాడు. ఎందుకంటే గురువు సహకారం అక్కడ కుజుడికి లభిస్తుంది కాబట్టి నాడీ శాస్త్ర ప్రకారం ఈ గురువు కుజులు కలిసి ఉన్నప్పుడు ఏంటంటే అది అత్యున్నత వంటి మేధావర్గానికి చెందినవాడు ఉంటాడు. అలాగే శత్రువుల్ని జయించేంత ధైర్యాన్ని కూడా కలిగి ఉంటాడు. సో ఈ విధంగా మరి కుజుడు స్థితి కారణం అవడం వల్ల ఏంటంటే భూములు, వ్యవసాయం, స్థిరాస్తికి సంబంధించినవి కాబట్టి భూములు, అలాగే కామన్గా ఉన్నటువంటి కళ్యాణ మండపాలు, సినిమా థియేటర్లు, ఎంటర్టైన్మెంట్ సంబంధించిన ఇవన్నీ కూడా ఈ జాతకులకి రాణించే అవకాశం ఉంది. ఎక్కువగా చెప్పాలంటే శారీరక శ్రమ ఎక్కువగా చేయలేరు వీరు. కష్టమాధిపతి శని అవ్వటం వల్ల సాధ్యమైనంత వరకు సున్నితమైన పనులు మాత్రమే చేయగలుగుతుంటారు. సో ఆ కారణం వల్ల, అలాగే వీళ్ళకి ధనాధిపతి ధనస్థానం రవికి రావడం వల్ల ఎక్కువ శాతం ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా ఈ కర్కాటక రాశి వారు ఉండడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మరి ధనమే రవి ద్వారా అంటే మరి ప్రజాధనము, మరి ప్రభుత్వ ధనము రావాలంటే కనీసం ఖచ్చితంగా ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే పంచమ స్థానంతో కనెక్ట్ అయి ఉండాలి. మరి పంచమ స్థానంతో ఎందుకు కనెక్ట్ అయ్యి? రవితో కనెక్ట్ అయి ఉండాలి. సో ఈ కారణం వల్ల ప్రజల యొక్క ధనం కూడా మీకు పంచమ స్థానంలో ఉంటుంది. మరి ప్రజాధనమే కదా గవర్నమెంట్ ఉద్యోగులు పొందేది. సో ఈ కారణం వల్ల ఈ రాశివారు ప్రభుత్వ ఉద్యోగులుగా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కొద్దిగా సమర్థవంతంగా కాన్ఫిడెన్స్ పెంచుకుంటూ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే దశమ స్థానంలో రవి ఉచ్చ పొందుతూ ఉంటాడు, పైపెచ్చు డైరెక్షనల్ స్ట్రెంత్ దిగ్బలం పొందడం జరుగుతుంది. సో ఆ కారణం వల్ల ప్రభుత్వ ఉద్యోగులకి, అలాగే కుజుడు కూడా మరి ఒక విధంగా ప్రభుత్వ ఉద్యోగి అవుతాడు కాబట్టి, అంటే సైన్యాధ్యక్షుడు కదా వాడు ఉద్యోగి కాబట్టి రాజు దగ్గర అటువంటిది సబార్డినేట్ ఉద్యోగాలు, అధికార ఉద్యోగాలు కూడా ఈ కర్కాటక రాశి వారు ఖచ్చితంగా సూటబుల్ అవుతారు. కాబట్టి ముఖ్యంగా ఎక్కువ నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో కర్కాటక లగ్నం, కర్కాటక రాశి వారు మెడికల్ అండ్ హెల్త్లోను, అలాగే సివిల్స్లో కూడా ఎక్కువ మంది ఉండడం జరిగింది. సో ఏదైనా అంటే వీళ్ళకి కొద్ది కాన్ఫిడెన్స్ తక్కువ ఉండడం వల్ల మనం సాధించలేమోమో అన్నటువంటి భయంతో తగ్గిపోతూ ఉంటారు తప్ప నిజంగా వీళ్ళు కృషి చేస్తే మొత్తం ఉద్యోగాలన్నీ వీళ్ళకే వచ్చే అవకాశం ఉంది. సో ఈ రాశి వారికి నలుపు రంగు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడకూడదు. లైట్ కలర్సు ఆరెంజు, పసుపు, వైటు మంచి రంగులు. వీళ్ళ జీవితంలో ఖచ్చితంగా ధరించవలసింది పగడం. ఎందుకంటే కాన్ఫిడెన్స్ కోసం పగడం ధరించాలి. అదృష్టం కోసం కనక పుష్యరాగం ధరించాలి. ఎందుకంటే ఇదే రాశిలో గురువు ఉచ్చి పొందుతారు కదా, అందుకని ఈ రాశి వారు కనక పుష్యరాగం పొంది గురువు అంత శక్తిమంతులు అవుతారు. అలాగే కుజుడు యోగకారకుడు కాబట్టి మంత ధైర్యవంతులయ్యే అవకాశం ఉంది. రాశ్యాధిపతి ముత్యం పెట్టుకోవడం వల్ల ఈ స్త్రీలకు బాగా అనుకూలిస్తుంది. ఈ రాశిలో ఎవరైతే స్త్రీలు జన్మించి ఉన్నారో వాళ్ళు ముత్యం ధరించవచ్చు, అంటే పగడం కనక పుష్యం కూడా ధరించవచ్చు. అంటే మగవాళ్ళ కన్నా స్త్రీలకి ముత్యం బాగుంటుందని కొంతమంది అభిప్రాయం. సో అలాగే ఈ రత్నాలు ధరించవచ్చు. దీనికి సంబంధించినటువంటి రంగులు పగడం కలరు, మరి కనక పుష్యాగం రంగు, తెలుపు రంగు అనుకూలిస్తాయి. అలాగే పాడి పరిశ్రమ, మిల్క్, అంటే ఇది పాల సముద్రం అనుకుంటాం కొన్ని కర్కాటక రాశి, అందుకని పాడి పరిశ్రమకి వృషభ రాశి అయితే దాన్ని తర్వాత ఉత్పత్తులను, పాల ఉత్పత్తులను అమ్మడంలో ఈ రాశి వారికి అనుకూలిస్తుంది. కాబట్టి వీళ్ళు మిల్క్ బూత్ లాంటివి కూడా వాళ్ళు చిన్న స్థాయిని బట్టి పాల వ్యాపారం కూడా కలిసి వచ్చే వ్యాపారం. బట్ ఏదైనా ఈ రాశివారు లాభాధిపతి లాభస్థానం శుక్రుడికి రావడం వల్ల ఎటువంటి పరిస్థితుల్లో కూడా వీళ్ళకి ధనానికి ఇబ్బంది ఉండదు. ధనస్థానానికి రవి కాబట్టి ప్రభుత్వ సహకారం కూడా ఉంటుంది. కాబట్టి మొత్తం మీద ఈ రాశి వారికి అటు ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ సొంత వ్యాపారంలోనూ 100% జాతకుడు రాణించగలుగుతుంటారు. మంచి ధనయోగాలు ఉన్నటువంటి జాతకం లగ్నం ఈ కర్కాటక రాశి, కర్కాటక లగ్నం. బట్ ఏదైనా వీళ్ళు నిరంతరం లక్ష్మీ అమ్మవారి ఆరాధన వల్ల, కనకదారా స్తోత్ర పారాయణ వల్ల నిరంతరం ధనవంతులై ఉండే అవకాశం ఉంటుంది. కుజుడు మీకు అనుకూలంగా మారాలంటే చాలా ఈజీ మాట. కుజుడు తొందరగా అనుగ్రహించే గ్రహం కాబట్టి కుజగ్రహం మీకు అనుకూలించాలంటే సాధ్యమైనంత వరకు మీరు ఈ మంగళవారం రోజు హనుమాన్ చాలీసా పారాయణ వల్ల, హనుమాన్ని పూజించడం వల్ల, మంగళవారం నియమంగా ఉండడం వల్ల చాలా వరకు మీరు కుజుని యొక్క అనుగ్రహానికి పాత్రలవుతుంటారు. ఇంకో రకంగా
కుజుని యొక్క బలం కావాలంటే, ఎనర్జీ కావాలంటే ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల, నడక రన్నింగు చేయడం వల్ల కుజుడు మీకు ఒక విధమైన శక్తిని, కాన్ఫిడెన్స్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి ఇంకా ఎక్కువ కుజుని యొక్క శక్తి కావాలనుకున్నవారు ఏదైనా ఒక జిమ్ ట్రైనర్ ద్వారా ఆ ప్రయత్నం చేయడం వల్ల ముఖ్యంగా కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే నిరుద్యోగులుగా ఉంటారో వాళ్ళు ఏంటంటే ఈ వ్యాయామం, ఫిజికల్ ఫిట్నెస్ ద్వారా చేసుకుంటే అటు ఇంటర్వ్యూలో నెగ్గడానికి కానీ, కాంపిటేటివ్గా ఏ పనైనా చేయడానికి కారణం అవుతూ ఉంటుంది. కాబట్టి యువకులు, ఉత్సాహవంతులు ఆ విధంగా చేయొచ్చు. ఎక్కువగా స్త్రీలు హనుమంతుణ్ణి, సుబ్రహ్మణ్య స్వామిని పూజించుకోవడం, మంగళవారం నియమంగా ఉండడం వల్ల చాలా వరకు మీకు ఈ కుజగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. దాని తర్వాత మనం చాలా విషయాల్లో ఓడిపోతున్నాం. ఏదైనా ఒక భూమి కొనాలంటే అవ్వడం లేదు, అప్పులు తీరడం లేదు అనుకున్న వాళ్ళు కుజుని యొక్క అనుగ్రహం బలంగా ఉన్నవారితో మీరు స్నేహం చేయవలసి ఉంటుంది. అంటే ఆ కుజగ్రహం అనుగ్రహం ఎవరి మీద ఉంటుందంటే కేవలం ఈ యూనిఫారం వేసుకొని విధి నిర్వహణ చేస్తూ ఉంటారు కదా, ఎక్కువగా ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంటు, ఈ పోలీస్ డిపార్ట్మెంటు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారితో, అందులో మీకు ఏదైనా దగ్గర బంధుత్వం, స్నేహం, మీతో చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళతో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయడం వల్ల, వాళ్ళతో రెగ్యులర్గా మీకు టచ్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీలో ఉన్నటువంటి కుజుడు యాక్టివేట్ అవ్వడం ద్వారా కుజుని యొక్క బలం పెరగడం జరుగుతూ ఉంటుంది. ఇక అన్ని రకాలుగా సమస్యలు అంటే వివాహ సమస్యతో ఉన్నవారు ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజ చేయవలసి ఉంటుంది. రుణ బాధలు ఉన్నవాళ్ళు ఆంజనేయ స్వామిని సింధూరంతో పూజ చేయవలసి ఉంటుంది. అంటే ఎదటివాడి యొక్క ఈర్ష్యకి, అసూయకి గురైన వాళ్ళు పెద్ద పెద్ద ప్రాజెక్టులు పెట్టుకొని వాటిని పూర్తి చేయాలనుకున్నవారు ఆంజనేయ స్వామికి వడమాల సమర్పించడం ద్వారా, అలాగే శత్రుబాధలు పోవాలనుకున్నవారు ఆంజనేయ స్వామికి నిమ్మకాయల దండ, సంతానం కావాలనుకున్నవారు ఆంజనేయ స్వామికి వడమాల, ఈ విధంగా ప్రతిదానికి కూడా ఈ స్వామివారి దగ్గర పరిహారాలు ఉన్నాయి. అవి నమ్మకంతో చేయవలసి ఉంటుంది. మన శక్తి కొలది చేయవలసి ఉంటుంది. అంటే శక్తి కొలది అన్నప్పుడు ఎలా ఉంటుందంటే ఏదో చిన్న విద్యార్థి ఉన్నాడు, చాలా బీద కుటుంబం, వాడు ఏదో కొద్దిగా ఒక 21 తమలపాకులతో పూజ చేయనే సరిపోతుంది. మనం బాగా ధనవంతులం, నెలకు 3-4 లక్షలు సంపాదిస్తాం అనుకున్న వాళ్ళు వాడు 108 తమలపాకులు కాకుండా ఒక తమలపాకుల బుట్ట, దాంతో అభిషేకం చేయడం వల్ల, అంటే వాళ్ళ శక్తి కొలది చేయడం అంటే ఇదే అర్థం మాట. దానివల్ల అలా చేయాలి తప్ప అది మనం ఒకరితో పోల్చుకోకుండా మన శక్తి ఎంతవరకు అనుకరిస్తుందో మనస్ఫూర్తిగా ఏదైనా ఇటువంటి పరిహారం మీరు చేయడం వల్ల శీఘ్రంగా మీకు స్వామి యొక్క అనుగ్రహం లభించే అవకాశం ఉంది. బట్ ఏదైనా భూమి దక్కాలంటే ఆంజనేయ స్వామి అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ భూమి కావాలనుకున్న వాళ్ళు ఆంజనేయ స్వామిని పూజించుకోవడం, కుజగ్రహ అనుగ్రహం కోసం మంగళవారం నియమంగా ఉంటూ, మరి ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి ఈ కరుంగలి మాల ధరించడం వల్ల కానీ, 3 ముఖాల రుద్రాక్ష ధరించడం వల్ల కానీ, లేదంటే ఈ పగడం, మంచి జాతి పగడం దొరికినప్పుడు దాన్ని ఉంగరంగా ధరించడం వల్ల కానీ, లేదా ఇవన్నీ కానప్పుడు కాపర్తో తయారు చేసినటువంటి కడియం కానీ, ఉంగరం కానీ ధరించడం వల్ల, రాగి గ్లాసులో వాటర్ తాగడం వల్ల, రాగి పాత్రలు ఉపయోగించడం వల్ల కూడా కుజగ్రహ అనుగ్రహం ఉంది. కుజగ్రహం అనుగ్రహం ఉన్నవాడికి రుణాలైతే ఉండవు. స్వస్తి.